ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. నీటి సమస్యలపై చర్చించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ అజయ్, బీజేపీ కౌన్సిలర్ రాకేష్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో చైర్పర్సన్ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు బీజేపీ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. పాలకవర్గం సమావేశమైన తర్వాత మొట్టమొదటి సర్వసభ సమావేశం. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి ఎజెండాలో పెట్టుకొని చర్చ జరిగింది. సో మొదటగా బీజేపీకి సంబంధించిన సభ్యులు కొంత ఆలస్యంగా వచ్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అటు కౌన్సిలర్లు, చైర్మన్ ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ప్రధానమైన సమస్య వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో కొంత నీటి ఎద్దడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దానిపైన యాక్షన్ ప్లాన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు 49 వార్డులు అన్న దానిపైన చర్చించాలని బీజేపీ పట్టుబట్టిన పరిస్థితి. సో ఈ గందరగోళ పరిస్థితుల మధ్య చైర్మన్ ఎజెండాను పాస్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీజేపీ కౌన్సిలర్లు దీనిపైన పూర్తిగా చర్చించాలని పట్టుబట్టిన సిచ్యువేషన్ ఉంది. సో మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ తో పాటు మున్సిపల్ కమిషనర్ సంబంధించిన ఛాంబర్ ముందు బీజేపీకి సంబంధించిన 21 మంది కౌన్సిలర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ని, కమిషనర్ ని బయటకు రాకుండా అడ్డుకున్న పరిస్థితి ఉంది. సో పోలీసులు భారీగా మోహరించారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య చైర్మన్ ని, దాంతో పాటు ఆమెతో పాటు కౌన్సిలర్లు కొంతమందిని బయటకు పంపించారు పోలీసులు. ఆ తర్వాత బీజేపీ నేతలు కాసేపు నిరసనలు, చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన తర్వాత అక్కడి నుంచి వారందరినీ పోలీసులు పంపించిన పరిస్థితి ఉంది. సో మున్సిపల్ సంబంధించి మొదటి సమావేశం కాబట్టి ఎజెండాలో ఏవైతే అంశాలు పొందుపరిచారో వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో చర్చ జరపాలి. ప్రధానమైన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వచ్చే వేసవి కాలానికి సంబంధించి దానిపైన చర్చ జరపకుండానే సమావేశాన్ని వాయిదా వేశారు, నామమాత్రంగా నిర్వహించారన్నది బీజేపీ ఆరోపణ. అయితే అటు సభను ఎలాగైనా అడ్డుకోవాలి, స్థానికంగా కొంత బీజేపీ కౌన్సిలర్లు స్పీచ్లు ఇచ్చి టైంపాస్ చేశారు, ఆలస్యంగా వచ్చారన్నది కాంగ్రెస్ పార్టీ, అటు చైర్మన్ ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పూర్తిగా రంగప్రవేశం చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు కొంత సద్దుమణిగాయి. పూర్తిగా కౌన్సిలర్ అందరినీ కూడా మున్సిపల్ కౌన్సిల్ నుంచి బయటకు పంపించిన పరిస్థితి ఉంది. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.